మీరు వర్డ్ప్రెస్ యూజర్ అయ్యి ఉంటే మీకు టేబుల్స్ ఆఫ్ కంటెంట్ గురించి ఐడియా ఉండే ఉంటుంది, లేదా మీరు వేరే బ్లాగ్స్ చదివినప్పుడు ఈ ఫార్మాట్ని ఖచ్చితంగా చూసే ఉంటారు. అయితే నా ఎక్స్పీరియన్స్లో నేను టేబుల్స్ ఆఫ్ కంటెంట్ యూజ్ చేసి రాసిన బ్లాగ్స్ 90% ఫస్ట్ పేజ్లో లేదా టాప్ పొజిషన్స్లో ర్యాంక్ అయ్యాయి. ఎందుకంటే ఈ ఫార్మాట్ రీడర్ని మరియు సెర్చ్ ఇంజిన్స్ని సాటిస్ఫై చేస్తుంది. టేబుల్స్ ఆఫ్ కంటెంట్ ఒక ప్రాపర్ స్ట్రక్చర్తో ఉంటుంది. చూసిన వెంటనే ఒక క్లారిటీ వస్తుంది. బ్లాగ్ మొత్తం చదవాల్సిన అవసరం కూడా లేదు. ఒక రీడర్ తనకు అవసరం లేని టాపిక్ స్కిప్ చేసుకొని ఏ టాపిక్స్ సెలెక్ట్ చేసుకోవాలన్నా క్విక్ యాక్సెస్ ఉంటుంది. హైపర్ టెక్స్ట్తో ఉన్న క్లికబుల్ లింక్స్ సెర్చ్ ఇంజిన్స్కి ఇన్ఫర్మేషన్ క్రాల్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. రీడర్కి మంచి యూజర్ ఎక్స్పీరియన్స్, సెర్చ్ ఇంజిన్స్కి కావాల్సిన కరెక్ట్ స్ట్రక్చర్ రెండూ కుదరడం వల్ల ఈ ఫార్మాట్తో రాసిన SEO బ్లాగ్స్ ర్యాంక్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దీనికి తోడు మంచి రీసెర్చ్, డేటా అండ్ క్వాలిటీ కంటెంట్ తోడైతే ఆ పొజిషన్ ఎక్కువ కాలం ఉంటుంది. ఈ స్మాల్ SEO టిప్ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి. ఈ సరికొత్త సెర్చ్ ల్యాండ్స్కేప్ గురించి ఎక్కువ విషయాలు తెలుసుకోవడానికి ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.